నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక భారతీయుడిగా ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, జెండా వందనం చేయడం అనేది ఈ దేశంలో పుట్టినందుకు మనం ఈ దేశానికి ఇస్తున్నటువంటి గౌరవంగా భావిస్తాము. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఒకవేళ గెలిచి ఉంటే, అధికారంలో ఉంటే, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని జెండా వందనం చేయడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అధికారం లేనప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏం చేశారంటే, వాళ్ళ సొంత పార్టీ కార్యాలయం ఆవరణంలోనే జెండా వందనం చేయడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నిన్న ఆగస్టు 15 సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారికి బదులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జెండా వందనం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ అనుకోవాలన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాలన్నా కాసేపు పక్కన పడితే, దేశభక్తి కూడా లేని అతన్ని చూసి దాదాపు 39% ఓట్లు వేశారంటే ఇక ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లిళ్ళకి వెళ్ళడానికి, పేరెంటాలకు వెళ్ళడానికి, పరామర్శలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది, కానీ ఒక 5 నిమిషాలు వచ్చి జెండా వందనం చేయడానికి సమయం లేదు, తీరుబాటు లేదంటే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఆశ్చర్యకరంగా కాదు, దేశభక్తి లేదు అని ఇట్లే అర్థమవుతా ఉంది. నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. 14వ తారీఖు అంటే ఒక రోజుకు ముందు అనంతపురం జిల్లాకి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని ఒక పెళ్లి కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ తీసుకొని పెళ్లికి వెళ్తా ఉన్నాడు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కనుక గమనిస్తే, ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడెప్పుడు యలహంక నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తాడంటే, ఎవరినైనా పరామర్శించాలన్నప్పుడు, ఎవరైనా జైల్లో ఏదైనా కేసుల్లో ఇరుక్కొని ఉంటే, గంజాయి కేసులో కావచ్చు, మర్డర్ కేసుల్లో కావచ్చు, ఏదైనా స్కాములు చేసి ఇరుక్కొని ఉంటే వాళ్ళను పరామర్శించడానికి తప్పితే మిగతా ఏ కార్యక్రమానికి ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడం అయితే జరగలేదు. మొన్న అనంతపూర్ కూడా ఉరవకొండ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాడు. కానీ కనీసము వచ్చి ఒక 10 నిమిషాలు పార్టీ ఆఫీస్కి వచ్చి జెండా వందనం చేయాలని చెప్పి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదంటే ఇంక ఏం మాట్లాడతాము. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరు జెండా ఎగరేశారో చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆఫీస్లో నిన్న జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి జెండా వందనం చేసి వెళ్ళారు. పార్టీ అధ్యక్షుడిగా ఈయన్ని అనుకోవాలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాలో, కానీ సో కార్యకర్తలు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కనీసం దేశభక్తి కూడా లేనటువంటి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీలో మీరు పనిచేస్తున్న దానికి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు ఈ జెండా వందనం అనేది ఏంటంటే దేశానికి మనం ఇచ్చేటువంటి గౌరవం లాంటిది. మనం ఎలాగో పాకిస్తాన్ బార్డర్లోనో, చైనా బార్డర్లోనో వెళ్ళి యుద్ధం అయితే చేయం కదా. సంవత్సరంలో ఒక రోజు, 2 రోజులో, ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు జెండా వందనం కార్యక్రమానికి కూడా సమయం కేటాయించినంత బిజీగా జగన్మోహన్ రెడ్డి గారు అంత బిజీ ఏమైపోయాడో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు, అసెంబ్లీకి ఎలాగో పోడు, వాళ్ళ సొంత నియోజకవర్గమైనటువంటి ఆ పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడికి పోడు. అక్కడ కూడా ఏదైనా వర్ధంతినో జయంతినో ఉంటే రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఆ ఘాట్లోకి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి కొంచెం ప్రేయర్ చేసుకొని రావడం తప్పితే, ఈయన పులివెందులగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ పోయి చేసింది ఏమీ లేదు. ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటికీ ఒక ప్రధాన రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి అది పక్కన పెట్టి ఆయన యలహంకాలు అయితే సేద తీరుతా ఉన్నాడు. సో అంత ఖాళీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 2 నిమిషాలు వచ్చి జెండా వందనం కార్యక్రమం చేయాలనేటువంటి కనీస దేశభక్తి కూడా లేదంటే ఇక ఏం మాట్లాడతాం చెప్పండి. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నేను ఎందుకు పెట్టాలి, నా మతం మానవత్వం అంటాడు. సో అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వలన దేశభక్తుల యొక్క మనోభావాలను కూడా గాయపరిచిన వాడవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొన్నెప్పుడో గంజాయి కేసులో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తిని కలవడానికి సమయం ఉంది. అదేవిధంగా క్వార్ట్జ్ మైనింగ్ లో అక్రమంగా ఆ క్వార్ట్జ్ మైనింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని కలవడానికి మీ దగ్గర సమయం ఉంది. పెళ్లిళ్లకు వెళ్ళడానికి, పేరెంటాలకు వెళ్ళడానికి మీ దగ్గర సమయం ఉంది.
ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తారు. ఎక్కడో అనంతపూర్లో పెళ్లికి వెళ్ళగలిగారే కానీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఒక జెండా మాత్రం ఎగరవేయలేకపోయారు. దేశభక్తి లేని వాడిని మరొక్కసారి నమ్మి ఒక రాష్ట్రాన్ని 5 కోట్ల మంది జనాల యొక్క భవిష్యత్తుని ఆయన చేతిలో ఎలా పెట్టాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఈయన ఎప్పుడో ఒక సంవత్సరం ముందు చనిపోయినటువంటి ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి సమయం ఉంది కానీ జెండా వందనం చేసేదానికి సమయం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి దేశభక్తి లేదు, తల్లంటే ప్రేమ లేదు, చెల్లంటే ఆప్యాయత లేదు, సొంత కార్యకర్తలంటే కనీసం బాధ్యత కూడా లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొన్నటికి మొన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి నివాళులు అర్పించడానికి కూడా సమయం ఉంది కానీ జెండా వందనం చేయడానికి మాత్రం సమయం లేకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని తానే ఆఖరికి జిల్లాల పర్యటనలు కూడా ఆయనే చేస్తున్నాడు. జిల్లాల పర్యటనలు ఆయనే చేస్తున్నాడు. కార్యకర్తల సమావేశాలు కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఏమన్నా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడో ఏమో నాకు తెలియదు కానీ అన్ని తానే నెంబర్ 2 పొజిషన్ ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొట్టేశారని చెప్పొచ్చును. సో ఏ కార్యక్రమంలోనైనా ముఖ్య అతిథిగా ఇప్పుడు ఆయనే పాల్గొంటున్నాడు. అందుకు ప్రధాన ఉదాహరణే ఈ జెండా వందన కార్యక్రమం. ఈ జెండా వందన కార్యక్రమంలో చూడండి, నాయకులు చూడండి, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కావచ్చు, ఎంపీలుగా చేసిన వాళ్ళు కావచ్చు, మన జోగి రమేష్ కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని అంటే పార్టీలో నెంబర్ 2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఒకవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతికి వెళ్ళినా కూడా మాకు అభ్యంతరం లేదు అన్నట్లు వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ను తెలియజేస్తున్నట్లు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి చిన్న చిన్న విషయాలే న్యూట్రల్ ఓటింగ్లో చాలా ప్రభావితం చూపిస్తుంది. సో ఇలాంటి వాటిని పదే 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 ఒక టీటీడీ విషయంలో కావచ్చు, ఈరోజు ఆగస్టు 15 విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు కూడా ఉంది. జనగణ మన కూడా పాడడం తెలియదని చెప్పి తప్పుగా పాడాడని చెప్పి ఆయన మీద కేసు కూడా పెట్టారు అప్పట్లో. అదేవిధంగా మాజీ సైనికులకు సంబంధించి వాళ్ళేదో విరాళాలు సేకరిస్తూ ఉంటే 500 రూపాయలు ఇచ్చి అప్పుడు కూడా అవమానించాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా జనాలు గమనిస్తున్నారు. మీరేదో ఓడిపోయారు, సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో డిపాజిట్ కోల్పోయామనేటువంటి ఈ మీ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది జాతీయ జెండా మీదనో దేశభక్తి మీదనో ఉండకూడదు. సో ఎన్నికలు అన్నాక ఒకరు గెలవడము ఒకరు ఓడిపోవడము సర్వసాధారణము. దాన్ని త్వరగా జీర్ణించుకొని నిత్య కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిమగ్నం అవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళినటువంటి విషయము ఈ ఒక్క విషయంతోనే బయటపడుతుంది. సో ఎప్పుడైతే పులివెందల్లో ఒంటిమిట్టలో జడ్పీటీసీ స్థానాలు కోల్పోయారో ఇంకా అప్పటి నుంచి కనుమరుగయ్యారు. సో మీకేదైనా కోపం ఉంటే మీ నాయకుల మీద చూపించాలా కానీ ఇలాగా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్గా ఇలా ఎవరి చేతనో ఫ్లాగ్ హైస్టింగ్ చేసి మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ఒకవేళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అప్పుడు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జెండా వందనంలో పాల్గొంటే అది బాగుంటుంది. కానీ మీరు ఉండగానే అంతకు ముందు రోజే దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక పెళ్లి కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మీరు ఆ జెండా వందనం కార్యక్రమానికి డుమ్మా కొట్టడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. జెండా వందనం చేస్తే ఏం 10 ఓట్లు రాదు కదా. అదే పెళ్లికో పేరెంటానికో వెళ్తే అక్కడ 10 మందిని కలవచ్చును, 10 ఓట్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆయన ఓటు బ్యాంకు పాలిటిక్స్ ని ఇంకా నమ్ముకొని ఉన్నాడు. సో రాజకీయాలంటే అవి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కటి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఇవన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉంటారు. సో దేశభక్తి లేనటువంటి ఒక వ్యక్తికి ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తును చేతిలో పెట్టాలంటే ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా తెలుసుకొని రాబోయే జనవరి 26లోనైనా ఆయన పార్టీ ప్రాంగణంలో జెండా వందనం కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యి జెండా వందనం చేస్తాడని ఆశిద్దాము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.